ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే ఈరోజు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ శుభ ఫలితాలు ఏర్పడతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రవణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి, దీన్నే పుత్ర ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా సంతానం కోరుకునే వారికి ఈ వ్రతం ఒక వరం. అలాగే ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోసేవ, గోదానం, పెసరదానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయాల సందర్శన ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. నక్షత్రం పూర్వాషాఢ. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం, స్వల్ప శాంతి తప్పనిసరి. 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, నీచస్థుడైనటువంటి కుజుడితోటి యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చెరు జాగ్రత్తలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా ఉపయోగపడుతుంది. ఆశించినటువంటి ఆర్థిక వ్యవహారాలు అన్ని రంగాల వరకు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకోగలుగుతారు. అంచనాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. సందేహాలు వీడిపోతాయి. విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో రుణ సంబంధిత ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార పరంగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విజయాలు చేతికి అందుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విజయాలు తథ్యం. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుచిత పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ఏర్పడతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఉండేటువంటి జాప్యాలను నివారింపచేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు అనుకూలం. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది. శత్రు భీతి పోతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విభేదాలు జటిలమవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృశ్య సంఘటనలు వ్యాపారీత్యా కొనసాగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలని వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేతికి అందుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రమను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా, గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. అష్టమ రవి గురువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేతికందుతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ వంటి ఉత్తమ కార్యాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూలత, శాంతి సౌఖ్యాలు గృహంలో కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తే శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్నేహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనకరమైనటువంటి నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. వ్యాపార దక్షత పెంపొందింప చేసుకోవటానికి, విద్యాపరమైనటువంటి విజయాలు సాధించుకోవటానికి, గృహంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాసుల వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. కనకధార కురిపించలా, స్వర్ణతమన లేదు ఇప్పటికీ.
లోకంలో తిరుగులేని ప్రమాణంగా కనకధారాస్తవం నిలబడలా. అందుకని ఆ తల్లి బట్ట మార్చి ఇస్తుందంతే. నువ్వు సరస్వతి అని పిలిచావు, తెల్లని బట్ట కట్టుకుని ఇస్తుంది. శరజ్యోత్స్న శుద్ధాం చీత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకుర్ణత్వా నత్వా కదమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ. నీకు సంపద కావాలన్నావు, పచ్చబట్ట కట్టుకుని ఇస్తుంది. నీకు శక్తి కావాలన్నావు, ఎర్రబట్ట కట్టుకుని ఇస్తుంది. భగవంతుని యందు అన్ని అధికారములు కేంద్రీకృతమై సంపదనిచ్చినప్పుడు లక్ష్మి, చదువిచ్చినప్పుడు సరస్వతి, శక్తినిచ్చినప్పుడు పార్వతి అయి మూడు మూర్తుల సమాహార స్వరూపమై లక్ష్మిగా పేరుతో కీర్తింపబడుతోందని నేనంటే మీకు ఆశ్చర్యం ఎందుకు? శంకర భగవత్పాదుల స్తోత్రానికి లక్ష్మీదేవి అంగీకరించి కనకధార కురిపించలా? కాబట్టి ఆ తల్లి దయామయి. అందుకే 2 నామముల చేత తత్వము కీర్తింపబడుతుంది. శివకామ సుందరి, నేను ఇందాక అన్నాను కదా, తత్వము మాట్లాడుతున్నాను నేను, పేరు కాదు అక్కడ. శివకామ సుందరి అంటే శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు కామంతో చూస్తాడు పార్వతీదేవిని. కానీ మనకి అఖిలాండేశ్వరి, లోకములకు తల్లి. మీరు లక్ష్మీదేవి నామాలు అమరకోశంలో చూడండి. లోకమాత, ఇందిరా అని ఉంటుంది. ఆమె మనందరినీ కన్న తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. అభేదం పాటించాడు. పార్వతీ పరమేశ్వరవు అని మీరంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. అదేమిటంటే పార్వతీప అనత్సా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అని ప అని ఒక్కటి వేస్తే నృప అంటే నరులకు పతి అయిపోయిందా లేదా? పార్వతీప, పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అందులో పార్వతీ పరమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు. ఇద్దరుగా ఉన్న ఒక్కటి మనసులో అనుకుని పార్వతీ పరమేశ్వరవు, ఇద్దరికీ నమస్కారం అన్వయమై. కాళిదాసు మహాకవి నిరూపణం చేయలే. కాబట్టి ఆ తల్లి లోకములకొందరినీ కన్న తల్లి. ఆమె యొక్క భర్త పట్ల మహాపతివ్రత. ఆయన గీసిన గీత దాటదు, అనుగమిస్తుంది ఆయన. ఆమె ఏ పని చేసినా, ఏ అవతారంలో ఉన్నా ఆయన కీర్తి నిలబెట్టడం ఒక్కటే ఆవిడికి కావాలి. అందుకే మీరు చూడండి, ఇంత సర్వశక్తిమంతురాలై పతివ్రతా ధర్మాన్ని ఎన్నడూ విననాడదు. అందుకే గజ్జె చెప్తే లక్ష్మీ స్తోత్రానికి నిత్యాన పాయనీం అంటారు. ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణము కాదు. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీ రఘురామచారు తులసీదలధామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని రామచంద్రమూర్తిని కీర్తించి శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగా ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ వెంటనే సీతామహాసాధ్విగా భూమి మీదకు వస్తుంది. అదే స్వామి పరిపూర్ణావతారంగా కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం పూర్తి చేస్తూ పోతన గారు అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. శ్రీమన్నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టదు, ఎప్పుడూ అనుగమిస్తుంది. ఎంత అనుగమిస్తుందో తెలుసా? అందులో చమత్కారం ఉంది. ఆయన బ్రహ్మచారిగా వస్తే అప్పుడూ అనుగమిస్తుందా? బ్రహ్మచారికి పక్కన భార్య ఎలా ఉంటుంది? ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు, వామనమూర్తిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఎలా ఉంటుంది? కానీ ఆయన వామనమూర్తిగా వెళ్ళాడు కదా అని ఆవిడ నమస్కారం చేయకుండా ఉండదు. ఇప్పుడు బ్రహ్మచారిగా అవతారం, కానీ తత్వత ఆయన విష్ణువు నిత్యానపాయని వదలదు. అందుకే పోతన గారు ఆ తత్వాన్ని ఒక అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ అటువంటి ప్రార్థన చేశారు. అసలు హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పిన్నిక్క. ఆ తల్లి
తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములవాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ అంటారు. అటువంటి లక్ష్మీదేవి వామనమూర్తిగా బ్రహ్మచారిగా ఉన్న బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రర్థిత శ్రీదమన్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. ఆ వచ్చినటువంటి వామనమూర్తి పాదాన్ని చాపితే కడిగి దానం చేయాలి. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచి లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయం బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టబోయి కడుగుతానన్నాడు. ఆ పాదం పెడితే వింజావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వామనమూర్తి యొక్క పాదం మీద లక్ష్మీదేవి యొక్క లలాటమునందుండేటటువంటి కస్తూరి తిలకపు ముద్ర కనబడింది అని చెప్పారు పోతన గారు. మరి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదం మీద లక్ష్మీదేవి లలాటమనందున్న కస్తూరి తిలకం ఎలా వస్తుంది అంటే, ఆ తల్లి మహాపతివ్రత ప్రతిరోజు మోకాళ్ళ మీద వంగి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించినప్పుడు ఆమె లలాటమనందున్నటువంటి బొట్టు ఆయన పాదములకు ముద్రగా పడుతుంది. కాబట్టి ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడని అనుగమించడం మానదు. ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆయన అనుగమిస్తుంది. అసలు ఆయన శక్తి స్వరూపమే కదండి, ఆయన తేజస్సే ఆవిడ. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు సౌందర్యలహరి ప్రారంభంలోనే. అటువంటి తల్లి ఆమె ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కేవలంగా స్వామిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన యొక్క కీర్తి ప్రకాశించడానికి ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకి గౌరవం తగ్గేటట్టుగా మాత్రం ఒక్క విషయంలో కూడా ఆమె ప్రవర్తించదు. అంతటి మహాపతివ్రత, లోకములకు ఆదర్శనీయమైనటువంటి మహిళగా నిలబడేటటువంటి ప్రథమ మహిళ ఎవరు అంటే లక్ష్మీదేవి. అందుకే మీరు చూడండి, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుల సేవల్ దానధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అంటుంది రుక్మిణీ కళ్యాణం లేఖలో. ఆమె ఏది చేసినా ఆయన కోసమే. ఆఖరికి ఒకనాడు సీతమ్మగా వచ్చింది. నిజంగా ఎక్కడో ప్రస్రవణ పర్వత శిఖరముల మీద ఉన్నాడు రామచంద్రమూర్తి. బాహ్యంగా రామాయణాన్ని ఆలోచిస్తే సీతమ్మ నుంచి ఎడబాటు పొందాడు. సీతమ్మ బ్రతికుందో బ్రతికిలేదో అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు వచ్చేసాయి. ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములకు ఇచ్చినటువంటి సమయమా మించిపోయింది, తిరిగా రాలేదు. ఎలా ఉందో సీతమ్మ. ఇక్కడ సీతమ్మ రాముడి కన్నా పెద్ద కష్టంలో ఉంది. అసలు రామాయణంలో కష్టం ఎవరిది అంటే సీతమ్మదే. రాముడు పడుతున్న కష్టాన్ని చెప్పుకోవడానికి రాముడికి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు. తన పడిన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన వేరొకరు లేరు. కష్టం చెప్పుకోవడానికి ఇంకొక మనిషి కూడా లేకపోవడం పెద్ద కష్టం. సీతమ్మని పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ఒక మాట అన్నారు. అమ్మా ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? 2 నెలలు గడువు ఇచ్చాడు, 1 నెలే బ్రతికుంటానంటావు ఎందుకు? నా భుజం మీద కూర్చో. ఎలా తీసుకెడతాననుకుంటున్నావు? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా. ఎంత మర్యాదగా మాట్లాడారు. యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ అగ్నిముఖంగా హవిస్సునిస్తే అగ్నిహోత్రుడు ఎంగిలి చేశాడు అని అనిపించుకోదు. ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి హవ్యాన్ని దేవతలకి ఇస్తే అది పవిత్రమైనట్టుగా నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకుని ప్రస్రవణక పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు. ఆ తల్లి పక్కున నవ్వంది. నువ్వే బొటన వేలంతున్నావా? ఎందుకని? సుందరకాండలో అన్వేషణ చేసినప్పుడు బొటన వీలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్భూవాద్భుత దర్శన. పిల్లి పిల్లంత ఉన్నారని వాల్మీకి మహర్షి వర్ణించారు. నువ్వే ఇంతున్నావా? నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? 100 యోజనముల సముద్రాన్ని దాటిస్తావా? వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ అంది. ఎక్కడ లేని పౌరుషం వచ్చింది ఆయనకి. అమ్మా నేనంటే ఇంతే అనుకున్నావా? చూడమ్మా నా రూపం ఎలా ఉంటుందో అని చూపించారు. మేరుమందర శంకాశౌభౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తేచా సీతాయా వానరోత్తమ. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనంలా ముఖం పెద్ద పెద్ద దంష్టలతోటి పరిఘల వంటి భుజాలతో నిలబడ్డారు. అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు.
రామచంద్రమూర్తి లేనప్పుడు మారీచుణ్ణి అడ్డుపెట్టి లక్ష్మణస్వామిని దూరంగా పంపించి రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు. అప్పుడు నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రావణుడు తీసుకొస్తుంటే హా రామ హా లక్ష్మణ అన్నాను తప్ప వేరొక అవకాశం లేదు. స్త్రీగా పాతివ్రత్యాన్ని ప్రకటించాను కాబట్టి శక్తి ఉన్నా రావణుడిని దగ్ధం చేయలేదు. ఆవిడే చెప్పింది రావణాసురుడితో, అసందేశత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస. రామచంద్రమూర్తి ఆదేశం లేదు కాబట్టి విడిచిపెడుతున్నాను, కానీ లేకపోయినట్టయితే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను భస్మరాశిగా చేసేయగలను. ఏమనుకుంటున్నావో రావణ అంది. అంతటి పాతివ్రత్యాన్ని ప్రకటించింది. రాముడు రావాలి, నన్ను రక్షించాలి. అటువంటిది రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు చూడనప్పుడు రాముడు వానరుణ్ణి పంపించి అపహరించి తీసుకుపోయాడు. ఏమిటి తేడా అని రేపు లోకం అంటుంది. నేను ఎంత కష్టంలో ఉన్నా రాను, రాముడే రావాలి. రాముడే వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. దానివలన నాకు కష్టం కలగచ్చు, ఇంకొక నెల ఇక్కడ ఉండవలసి రావచ్చు, ప్రాణమే పోని. రాముడి కీర్తికి అపకీర్తి కలిగితే, రాముడి కీర్తికి మచ్చొస్తే నేను తట్టుకోలేను. అందుకని రాముడే రావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది, ఇలా ఉండాలి సుమా. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. చాలా విశేషమైన పర్వదినం ఈరోజు. శ్రావణ శుద్ధ ఏకాదశి బుధవారం, పూర్వాషాఢ నక్షత్రం, ప్రీతి యోగం, అలాగే ఆయుష్మాన్ కూడా కనపడుతోంది, ఆయుష్మాన్ యోగం కూడా ఉంది, విష్టికరణం, అనేక శుభయోగాలున్నాయి. ప్రీతి యోగము, పూర్వాషాఢ, ఏకాదశి, బుధవారం అన్నీ విష్ణు సంకేతంగా భాషలుతున్నాయి. ఈ రోజున విష్ణు అష్టోత్తరం చదువుకున్న, విష్ణు సహస్రనామ పారాయణం చేసిన, విష్ణు షోడశనామాల్ని పఠించిన, గోవిందనామాలు చదువుకున్న, ఉపవాసం ఉన్న, ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్న, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నా కూడా మంచిది. వ్రతం చేసుకునే అవకాశం లేని వాళ్ళు 5 కథలని పారాయణం చేసినా కూడా పుణ్యం వస్తుంది. తులసీ దళాలతో విష్ణు సేవ చేస్తే మంచిది, గోసేవ చేస్తే మంచిది. ఏకాదశి అంటేనే విష్ణుపరం, అందులో బుధవారం, అందులో శ్రావణ మాసం, అందులో పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ అంటే శుక్రుడి ఆధీనంలో ఉన్నటువంటి దశా నక్షత్రం, శుక్రదశకి సంకేతంగా భాసిల్లే నక్షత్రం. అదృష్టపరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, జ్ఞానపరంగా, ధర్మపరంగా, పుణ్యపరంగా అన్ని విధాల మంచి ఫలితాలు పొందటానికి, వ్యాపార ఉద్యోగ రంగాల్లో విశేషమైన ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి భగవానుడికి సంబంధించినటువంటి పుణ్యకాలము. దీన్ని అందరం వినియోగించుకొని మంచి పుణ్యాన్ని, మంచి భక్తిని పొందటానికి మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా భగవదర్పం అవుతుంది. భగవదర్పితం కోసమే మనం విష్ణు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. రేపటి శుభనక్షత్ర విశేషాలను పరిశీలన చేసినట్లయితే, ద్వాదశి గురువారము, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ ద్వాదశి విష్ణు తిథుల్లో ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణం. విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామివారి తీర్థాన్ని సేవించి వస్తే చాలా మంచిది. ద్వాదశిలో పారణం అంటే బ్రాహ్మణులకి, పండితులకి మనం అన్నదానం చేయాలి. బీదలకి అన్నదానం చేసిన ఫలాలు, పుష్పాలు స్వామివారికి సమర్పించి, ఫలాలు బీదలకు సమర్పించిన, కొన్ని ఆహార పదార్థాలని దానంగా సమర్పించినా కూడా చాలా మేలైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. అదే క్రమంలో సౌభాగ్య యోగము, బాలవకరణం ఉన్నది. అన్ని మంచి పనులు చేయటానికి ఈ సౌభాగ్య యోగం సహకరిస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్ని, ధనయోగాన్ని, విశేషమైనటువంటి అభివృద్ధిని సూచిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. చూచే చోళ అశ్విని. చూ అక్షరంతో అశ్విని నక్షత్రం మొదటి పాదం ప్రారంభమవుతోంది. 27 తారల్లో, 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని.
జ్యోతిశ్చక్రం ఈ అశ్విని నక్షత్రంతోనే ప్రారంభమవుతోంది. ఈ అశ్విని నక్షత్రంలో మొదటి పాదం చూ అక్షరంతో మొదలవుతుంది. చూచే చోళ, ప్రధానంగా చూడామణి అనే పేరు ఎక్కువగా కనపడుతోంది. ఈ చూతో మొదలయ్యేటటువంటి ఏ నామమైనా సరే అది అశ్విని దేవతలకి సంకేతం. చకారము చంద్రబీజం, అలాగే చండికా బీజం అని కూడా ఉన్నది. సప్తశతిలో చండికా బీజం ఇది. చండిక అంటే చండికా పరాభట్టారిక దుర్గామాత. చకారంతో ఉన్నటువంటి నామము చంద్రుడికి సంకేతము, అలాగే చంద్రఘంట, చండిక, దుర్గామాత, పార్వతీ అమ్మవారికి సంకేతమైనటువంటి ఈ దుర్గా బీజం విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటారు వీళ్ళు. ఎందుకని? అశ్విని నక్షత్రం అశ్విని దేవతలకు సంబంధించింది. శక్తి అంటేనే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆలోచనలో మంచి స్పష్టత, చైతన్యం, ధారణ, మేధ. అశ్విని దేవతలంటే దేవ వైద్యులు. అశ్విని ముఖంతో ఉన్నటువంటి పరమాత్మ హయగ్రీవ స్వరూపంలో ఉన్నారు. ఈ మాసంలోనే మనకి హయగ్రీవ జయంతి కూడా వస్తుంది. సు అక్షరం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళలో దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. శక్తి ఉంటే చాలా అన్నీ ఉంటాయి. శారీరక శక్తి, మానసిక శక్తి, బ్రహ్మజ్ఞానం, ఆరోగ్యం, చైతన్య శక్తి. అసలు మానసిక దుస్థితి అనేది ఉండదు. డిప్రెషను, దుర్మతిత్వము, భయము, ఆందోళన, ఒత్తిడి వీళ్ళల్లో లేశమాత్రం కూడా ఉండదు. ఉంటే దుర్గామాతను ధ్యానించాలి. మానవ సహజంగా పరిస్థితుల ప్రభావాలకి లోనై మన మనస్సు ఆందోళన చెందినట్లయితే దుర్గామాతని ధ్యానించడం, చండీ సప్తశతి పారాయణ, అలాగే చతుశ్లోకి సప్తశతిని చదువుకోవటం, 7 శ్లోకాలతో ఉన్నటువంటి సప్త శ్లోకి చండీ పారాయణ చేసుకోవటం, దుర్గా ధ్యానం, దుర్గా సూక్తం శుక్రవారం అధిష్టాన వారంగా పెట్టుకొని ధ్యానం చేస్తే కలిసి వస్తుంది. శ్వేతవస్త్రధారులై పూజ చేస్తే ఆనందం ఉంటుంది. ఏ పని చేసినా కూడా దుర్గామాతని స్మరించడం ద్వారాగా విజయకాంక్షతో విజయాలని చేరుకుంటారు. విజయాలు వశమవుతాయి. అదృష్ట భాగ్యసిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. ఆనందంగా, ఉత్సాహంగా ముందుకు వెళతారు. రేపటి పేరులో పిన్నది అంశంలో చే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్యసిద్ధిని పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి నాడు, పుత్రదా ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి, లలిత ఏకాదశి అనే పేర్లతో పిలుస్తాం. ఈ పుత్రదా ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఆగమ శాస్త్రంలో చెప్పబడిన 24 రూపాలలో శ్రీధర అనే రూపంతో ధ్యానం చేసుకున్నట్లయితే కుటుంబంలో సంతానం అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ పుత్రదా ఏకాదశి సందర్భంగా ఆగమ శాస్త్రంలో చెప్పబడిన 24 రూపాలలో శ్రీధర రూపంలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ శ్రీధర రూపంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ధరించి ఉంటాడు. ఈ శ్రీధర రూపంలో తెల్ల తామర పువ్వు లాంటి తెల్లటి శరీర ఛాయను కలిగి, ఎర్ర కుంకుమ పువ్వు లాంటి విశాలమైన కన్నులను కలిగి ఉండి, మెడలో ముత్యాల హారాన్ని ధరించి ఉంటాడు. ఈ శ్రీధర రూపంలో శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలలో కుడివైపు చేతులలో పద్మము చక్రము ధరించి, ఎడమవైపు చేతులలో శంఖము గదా ధరించి ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి శ్రీధర రూపాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఓం శ్రీధరాయ నమః అని జపిస్తూ ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అలాగే ఈరోజు పుత్రదా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి గులాబీ పూలు, తమలపాకులు వీటిని కలిపి ఒక దండలాగా తయారు చేసి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించాలి. తెల్లటి పుష్పాలతో
సంపెంగ పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువుకి పరమాన్నం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే భూ సంబంధమైన, కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పిత్రార్జిత సంబంధమైనటువంటి వ్యవహారాలలో లాభం పొందటానికి కూడా ఈ పుత్రదా ఏకాదశి నాడు, అంటే లలిత ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. అలాగే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా, ఉపవాసం ఉండి వీలైతే జాగరణ చేసి విష్ణువుని ఓం శ్రీధరాయ నమః అంటూ జపం చేసుకోవటం ద్వారా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని పద్మపురాణంలో మనకు వర్ణించడం జరిగింది. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా దోసిలిలోకి పుష్పాలను తీసుకోవాలి. రకరకాల పుష్పాలను దోసిల్లోకి తీసుకొని ఆ పుష్పాంజలి శ్రీ మహావిష్ణువుకి అలా సమర్పించాలి. అలా సమర్పిస్తూ ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకోవాలి. అలా పుష్పాంజలి సమర్పించి ఈ శ్లోకం చదువుకొని ఉపవాసం ఉన్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ఏకాదశి వ్రతం సందర్భంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత గొడుగును ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఈ పుత్రదా ఏకాదశి నాడు ఎవరైతే విష్ణువుని పూజించి గొడుగును దానంగా ఇస్తారో వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి, విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ పుత్రదా ఏకాదశి నాడు సంతానం లేని వాళ్ళు సంతాన సిద్ధి కోసం, సంతానం అష్టైశ్వర్యాలతో విరాజిల్లటం కోసం ఓం శ్రీధరాయ నమః అనుకుంటూ శ్రీధర రూపాన్ని మనస్సులో ధ్యానం చేసుకుంటూ విష్ణువుని పూజించండి. అలాగే విష్ణువు ప్రీతి కోసం గొడుగును దానం చేయండి. అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన దామోదర ద్వాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని, చంద్రుడిని, బృహస్పతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుడు కూడా వాస్తుశాస్త్రానికి సత్సంబంధమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతూ ఉన్నాడు. చాలామంది తమ గృహాల్లో తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి గణపతి ప్రతిమను పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. ఈ గణపతి వలన ఎటువంటి వాస్తు దోష ప్రభావాలు ఇంటిలో ఉన్నప్పటికీ కూడాను పటాపంచలైపోతాయి అనేటువంటి నమ్మకం కూడా ఉంది. ఏదేమైనా తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుంచి తయారు చేసిన గణపతిని నిత్యం గనక గరికతో కానీ, తెల్ల జిల్లేడు పూలతో కానీ ఇంటిలో గనక అర్చన చేసినట్లయితే సఫలీకృత లక్షణాలు ఆ ఇంటిలో విరాజిల్లుతాయి. అంతేకాకుండా దుష్టశక్తుల ప్రభావం ఆ ఇంటిలోనికి రాకుండా రక్షింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ గణపతి విగ్రహాలు ఎప్పుడూ కూడాను గృహంలో పెట్టుకునేటువంటి వారు తమ బొటనవేలంత సైజు కొద్దిగా ఎత్తుగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను మాత్రం అలా గృహంలో ఉంచటం మంచిది కాదు. పూజా మందిరంలో ఏ విగ్రహం పెట్టినప్పటికీ కూడాను బొటనవేలు సైజులోనే విగ్రహాలు అనేటువంటివి ఉండాలి. ఇక్కడ తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతిని ఉంచినప్పుడు వినాయక చవితి నాడు మీరు గనక ఇంట్లో గనక గణపతి వ్రతం చేసుకునేటప్పుడు ఆ తెల్ల జిల్లేడు వేరు ఉన్న వినాయకుని ఉంచి, తర్పణ ప్రియుడు ఈయన, చతురావృత్తి తర్పణం అంటారు. ఆ చతురావృత్తి తర్పణం కనుక ఆ తెల్ల జిల్లేడు వేరు వినాయకుని కనుక చేసినట్లయితే ఆవు పాలు, తేనె, పంచదార, పెరుగు, వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో తర్పణ ప్రియుడైనటువంటి గణపతిని చతురావృత్తి తర్పణంతో కనుక అలా 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 గనక తర్పణం చేసి దాన్ని శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో ఉంచి ఉండ్రాళ్ళు
అరటి పండ్లు, వివిధ రకాలైన నైవేద్యాలు సమర్పించినట్లయితే సంవత్సరం పొడుగుతా కూడాను మళ్ళీ వినాయక చవితి వచ్చేంత వరకు కూడా ఆ గణపతి మీ ఇంటిని సర్వ జగద్రక్షకుడుగా రక్షిస్తాడు అని శాస్త్రం. ఇంత విశేషం ఉందండి ఈ తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన వినాయకుడు. అసలు తెల్ల జిల్లేడు చెట్టు అనేటువంటిది కొన్ని సంవత్సరాలైన తర్వాత దాన్ని గనక వేరుని గనక తొలగిస్తే వేరులోనే వినాయకుడు స్వయం సిద్ధంగా పుడతాడు. అయితే ఇది ఇళ్లలో లోపలి భాగాన మాత్రం పెంచకూడదు. తెల్ల జిల్లేడు చెట్టుని పై భాగాన, అంటే ఇంటికి అవతల లేక పొలాల్లో లేక దేవాలయాల్లో పెంచడం చాలా మంచిది. ఎందుకంటే జిల్లేడు ఆకుని కనుక కోసినప్పుడు ఆ ఆకు నుంచి ఒక విధమైనటువంటి పాలు గారుతాయి. ఆ పాలు గనక తెలియకుండా కళ్ళల్లో పడితే కండ్లు పోవడానికి ఆస్కారం ఉంది. దాని రీత్యా ఇళ్లలో పిల్లలు తిరిగేటప్పుడు తెలియకుండా వాళ్ళు ఆ చెట్టు ఆకును కోసినా, ఆ చెట్టును తుడిచినా దానిలో నుంచి ఒక విధమైనటువంటి ఆ యొక్క పాలు కండ్ల మీద కనుక పడ్డట్టయితే చాలా ఉపద్రవాలు వాటిల్లుతాయని తెల్ల జిల్లేడు చెట్టు ఇంటిలో ఉంచకండి అని చెప్పారు శాస్త్రరీత్యా. కానీ ఆ తెల్ల జిల్లేడు చెట్టుతో చేసిన వినాయకుడిని మాత్రం మనం పూజా మంత్రంలో పెట్టవచ్చు. చిత్రావృత్తి తర్పణ ప్రియుడు ఆ స్వామి. అందుచేత అలా తర్పణం చేసి పెట్టుకున్నట్లయితే దాన్ని మాత్రం నిమజ్జనం చేయకూడదు. గణేష వ్రతం చేస్తాం కదండి, మరి నిమజ్జనం చేయొచ్చా అంటే ఆ తెల్ల జిల్లేడు వినాయకుడిని మాత్రం చేయకండి. అలాగే ఇంటిలోనికి లోపలికి వచ్చే ముందు గుమ్మం పై భాగాన గణేష ప్రతిమను స్థాపించేటువంటి లక్షణాలు చాలా ఇళ్లలో కనిపిస్తాయి. అది ఆ ఇంటికి రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఆ తొండం కూడాను కుడివైపు తొండం ఉండాలి. ఎడమవైపు తొండం మోక్షానికి, కుడివైపు తొండం ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పేసి మనకు శాస్త్రం. మీరు లోపల గనక వినాయకుడిని గనక గడపలో లోపలికి వస్తున్నట్టుగా పెడితే లక్ష్మీ గణపతి వినాయకుడిని పెట్టుకోవాలి తప్పితే ఒట్టి వినాయకుడిని పెట్టుకోకూడదు. లక్ష్మీదేవితో కూడి గణపతి లోపలికి వస్తున్నాడు అంటే అమ్మవారిని వెళ్ళనీయకుండా ఇంట్లో నుంచి చూస్తాడు ఆయన. అందుకే మనం పూజ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చిన్నది, దాని పక్కన వినాయకుడిని కూడా పెడతాం. అమ్మ ఎళ్ళచ్చులో కూర్చో అంటాడు ఆయన. అందుచేత లక్ష్మీ గణపతి కలిసి ఉన్నటువంటిది గడప పై భాగాన ఇంటి లోపలికి వస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. ఇంటి బయటికేమో మామూలు వినాయకుడిని పెట్టుకోవచ్చు. అలాగే వాస్తు గణపతి అని చెప్పేసి ఉన్నది. అది ఏమిటి ఆ గణపతి అంటే, మనకి ఒక ఇల్లు కొన్నప్పుడు తెలియకుండా అటువైపు నుంచి వచ్చేటువంటి వీధి శూల మన ఇంటిని కూడుతోంది. అది కూడాను ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ వీధి శూల పనికిరాదని కదా శాస్త్రం. ఇలా వీధి శూలలు గనక వచ్చి ఇంటిని గనక అలా గనక ప్రభావాన్ని చూపిస్తే ఆ వీధి ఎంతైతే విశాలంగా ఉందో శూల అంత విశాలంగా వెడల్పుగా ఉండే వినాయక ప్రతిమను ఖచ్చితంగా ఆ మూల గోడకి తగిలించాలి అని శాస్త్రం. అంతేగాని చిన్న వినాయకుడి బొమ్మ తీసుకొచ్చామండి పెట్టామండి వీధి శూల దోషం పోతుందా అంటే కుదరదు. ఆ వీధి శూల ఎంత విశాలంగా ఉందో అంత విశాలమైనటువంటి వినాయక ప్రతిమని అక్కడ స్థాపించినట్లయితే ఫలితం వస్తుంది తప్ప కేవలం చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చాం పెట్టామంటే సరిపోదు. అలాగే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు తెలియకుండా గోడలు కట్టేటువంటి విధానంలో కొద్దిగా అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగి ఉంటే అది వాస్తుశాస్త్రరీత్యా దోషం. గోడలని కూడా సరిసమానంగా ఉండాలి. ఎత్తు పొలాలు అవన్నీ జాగ్రత్తగా ప్లాస్టింగ్ వేసినప్పుడు ఆ ప్లాస్టింగ్లో ఎగుడు దిగుడుగా చేశారనుకోండి, వాటన్నిటిని మళ్ళీ మార్చడం కష్టం. కాబట్టి ఆ దోషం నుంచి బయటపడటానికి కూడా నైరుతి మూల ఇంటి పై భాగాన, అన్నిటికన్నా ఇంటికి పై భాగాన నైరుతి మూల వాటర్ ట్యాంక్ పెడతాను చూసారా, ఆ వాటర్ ట్యాంక్ పై భాగాన వినాయక విగ్రహం, ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండేటువంటి విగ్రహం రాతిది నైరుతిలో పెట్టి ఈశాన్యం చూస్తున్నట్టుగా ఉంచాలి. అలా గనక ఉంచినట్లయితే ఈ ఇంటిలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోష ప్రభావాలు పటాపంచలైపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
ఆ విధంగా కూడా గణపతి మనకు సహకరిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుందాం. ఇంత అమూల్యమైనటువంటి గణపతి ఆరాధన, ఈ గణపతి విశిష్టత వాస్తుశాస్త్రంలో మనకి బాగా చోటు చేసుకుంది. కాబట్టి ప్రతి ఒక్క పనికి ముందు ఆ విఘ్నేశ్వరుని ధ్యానం చేసే మనం కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, మేము కట్టుకున్నటువంటి ఇంటికి ఎదురుగా కొద్ది దూరంలోనే వినాయక దేవాలయం ఉంది. ఆ దేవాలయం అలా ఉండటం వలన మా ఇంటికి ఏదైనా వాస్తు దోషమా అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా దేవాలయాలన్నీ కూడాను 200 అడుగుల దూరంలో ఉండాలి. ఏ ఇంటికైనా సరే, అది ఏ దేవాలయమైనా సరే, అమ్మవారి దేవాలయమైనా సరే, అయ్యవారి దేవాలయమైనా సరే, వినాయక దేవాలయమైనా సరే. ఇంటికి ఎదురుగా వినాయక దేవాలయం ఉంది, మేము ఇల్లు కట్టుకున్నామంటే దాని యొక్క దోషం కూడా ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే వినాయకుడు సరాసరి మీ ఇంట్లోకి వచ్చినట్టే లెక్క కదా. అక్కడ రోజు నిత్యార్చనలు జరుగుతున్నప్పటికీ కూడా, అందుచేత దేవాలయానికి ఇంటికి కనీసం 200 అడుగుల దూరం ఉండాలి అనేటువంటి వాస్తు సూత్రాన్ని మనం పాటించక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.